హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ చికెన్ విత్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు, పుదీనా వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. 2 సీక్రెట్ టిప్స్ చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యూజ్ఫుల్ టిప్స్ అండి, మంచిగా యూజ్ అవుతాయి మీకు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవుతుందండి, ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకొని, సీక్రెట్ టిప్ అని చెప్పాను చూడండి. అల్లం వేగాక సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఒక అన్నయ్య వంట చేస్తున్నప్పుడు అడిగి తెలుసుకున్నానండి. చూడండి, మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు దగ్గర పడనివ్వాలి. వాటర్లో కూడా ఫ్రై అవ్వాలి. మొత్తం ఫ్రై అయ్యాక చూడండి ఎలా వచ్చిందో. మారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. అన్నయ్య చెప్పాడు, ఫంక్షన్స్లో ఇట్లానే చేస్తారమ్మా, ఎక్కువ మోతాదులో మటన్ చికెన్ ఉంటుంది కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుంటే థిక్ గ్రేవీ టేస్టీగా ఉంటుందని చెప్పారు. మూత పెట్టుకొని మధ్యలో మూత తీసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2 టిప్స్ అని చెప్పాను కదండి, ఒక టిప్ అయిపోయింది. సీక్రెట్ టిప్ ఇంకొకటి చెప్తాను. మూత తీసుకొని కలుపుకొని ఒక లవంగం, ఒక యాలకు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. సెకండ్ టిప్ ఏంటంటే, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా వేగినాక కసూరి మేతి వేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తగినంత కారం, తగినంత ఉప్పు, పచ్చి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే నూనెలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. చికెన్ బాగా ఫ్రై అయింది. మూత పెట్టుకొని మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. చికెన్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకుంటే ఎలా వచ్చిందో చూడండి, బాగా ఫ్రై అయింది. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని మూత తీసి కలుపుకోవాలి. బాగా ఫ్రై అయింది. సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా మీరు చేసుకొని చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద అలాగే ఉంచాలి. కొత్తిమీర వేసుకున్నాక కలుపుకొని చూడండి, థిక్ గ్రేవీ వచ్చింది. గార్నిష్ చేశానండి, ఎలా ఉందో చెప్పండి ప్లీజ్.